రైస్ కార్డ్ సర్వీసులకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2 ప్రశ్నలైతే అడిగారు. అవి ఏంటంటే, మేము రైస్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నాం. అంటే అడ్రస్ చేంజ్ అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాము. ఈకేవైసీ వెయ్యాలా? అంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈకేవైసీ వెయ్యాలా అని అయితే అడుగుతున్నారు. అలాగే రైస్ కార్డ్ సరెండర్‌కి అయితే అప్లై చేస్తాము. దానికి ఈకేవైసీ వెయ్యాలా? ఎలా అప్లై చేయాలి? ఇలా 2 ప్రశ్నలైతే అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానాలైతే ఇప్పుడు చూద్దాం. మొదటిది రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్. ఈ అడ్రస్ చేంజ్ అనేది ఎలా అప్లై చేస్తాం? మీరు ఏ సచివాలయానికి అయితే అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారో ఆ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉంటున్నట్టుగా ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి చూపించి అక్కడ రైస్ కార్డ్ సర్వీస్ అయితే అప్లై చేస్తారు. అంటే అడ్రస్ చేంజ్ అప్లికేషన్ అయితే పెడతారు. మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడ. అలా అప్లై చేసేటప్పుడు డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క వేలిముద్ర అయితే తీసుకుంటారు అడ్రస్ చేంజ్ కోసం. అలా డిజిటల్ అసిస్టెంట్ వేలిముద్ర తీసుకుంటారు కదా, ఆ వేలిముద్రతో అడ్రస్ చేంజ్ అనేది పూర్తయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఈకేవైసీ అయితే వేయనవసరం లేదు. అంటే అడ్రస్ చేంజ్ అప్లికేషన్ పెట్టినప్పుడు డిజిటల్ అసిస్టెంట్ వేలిముద్ర తీసుకుంటారు కదా, అక్కడతో ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది. మళ్ళీ ఈకేవైసీ అనేది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో అయితే ఎక్స్ట్రాగా అవసరం లేదు. అక్కడతో ఆ అప్లికేషన్ అనేది పూర్తయిపోతుంది. విఆర్ఓ లాగిన్ కూడా ఆ అప్లికేషన్ అనేది కనిపించదు. డైరెక్ట్ తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఇక రెండవ ప్రశ్న, మేము రైస్ కార్డు సరెండర్కి అయితే అప్లై చేసాము. ఈకేవైసీ వెయ్యాలని అయితే అడుగుతున్నారు. రైస్ కార్డు సరెండర్ అనేది ఎందుకు అప్లై చేస్తున్నారు? దానికి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయండి. అంటే మీరు వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోయారు. అంటే ఉదాహరణకి ఏపీలో రైస్ కార్డ్ అనేది ఉంది. తెలంగాణలో కార్డు తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ రైస్ కార్డ్ క్యాన్సిలేషన్‌కి సంబంధించి ప్రూఫ్ తెచ్చుకోమంటారు. అలాంటి సందర్భాల్లో మీరు రైస్ కార్డ్ సరెండర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్‌లో ఉంటున్నట్టుగా అడ్రస్ మార్చుకున్నట్టుగా అంటే తెలంగాణలో ఉన్నట్టు అడ్రస్ మార్చుకున్నట్టుగా ఒక ప్రూఫ్ అయితే వీఆర్ఓకి సబ్మిట్ చేసి అలాగే అప్లికేషన్ కూడా ఇస్తారు. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో రైస్ కార్డ్ సరెండర్ అయితే అప్లై చేస్తారు. అలా అప్లై చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో అంటే రైస్ కార్డ్‌లో సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈకేవైసీ అయితే వెయ్యాలి. ఈ ఈకేవైసీ అనేది ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్‌లో అంటే వీఆర్ఓ లాగిన్ గానీ, పంచాయతీ సెక్రటరీ లాగిన్ గానీ, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ గానీ, మహిళా పోలీస్ లాగిన్ గానీ, ఇలా వీరి నలుగురు లాగిన్‌లో ఎవరో ఒకరు లాగిన్‌లో తప్పకుండా ఎవరైతే సెల్ఫ్ ఉన్నారో రైస్ కార్డ్ సరెండర్ చేసే విషయంలో ఎవరైతే ఆ కార్డులో సెల్ఫ్ ఉన్నారో వారు తప్పకుండా వేలిముద్ర అనేది వెయ్యాలి. వాళ్ళు వేలిముద్ర వేస్తేనే వారికి ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. ఆ రైస్ కార్డులో ఉన్న మిగిలిన వాళ్ళు ఈకేవైసీ అవసరం లేదు కానీ రైస్ కార్డ్ సరెండర్ విషయంలో తప్పకుండా సెల్ఫ్ అయితే ఈకేవైసీ అనేది వెయ్యాలి. అలా ఈకేవైసీ వేసిన తర్వాత మాత్రమే వీఆర్ఓ లాగిన్ నుండి ఆ అప్లికేషన్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. అంటే సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది.